సిద్దిపేట జిల్లా తొగుట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత 4-5 రోజులుగా తొగుట మండలం గోవర్ధనగిరి, కొండాపురం, గుడికందుల ప్రాంతాల్లో పులి అడుగుల ఆనవాళ్లు కనిపించాయి. కామారెడ్డి జిల్లా ఇందల్వాయి అటవీ ప్రాంతం నుంచి సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు సమాచారం. అయితే ఆ ప్రాంత ప్రజలు పెద్దపులి అని అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో పెద్దపులిదేనంటున్న అటవీ అధికారులు విచారణ చేసి నిర్ధారిస్తామని చెబుతున్నారు. నిన్న పిల్లలను బయటకు పంపటం మంచిది కాదని అటవీ ప్రాంత శివారు మండలాలు, గ్రామ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గొర్రెల కాపర్లు అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత 4-5 రోజులుగా తొగుట మండలం గోవర్ధనగిరి, కొండాపూర్, గుడికందుల ప్రాంతాల్లో పులి అడుగుల ఆనవాళ్లు కనిపించాయి. కామారెడ్డి జిల్లా ఇందల్వాయి అటవీ ప్రాంతం నుంచి సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు సమాచారం. అయితే ఆ ప్రాంత ప్రజలు కొందరు అది చిరుత అని, మరికొందరు పెద్దపులి అని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో పెద్దపులిదేనంటున్న అటవీ అధికారులు విచారణ చేసి నిర్ధారిస్తామని చెబుతున్నారు. నిన్న చిన్నపిల్లలను బయటకు పంపటం మంచిది కాదని అటవీ ప్రాంత శివారు మండలాలు, గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గొర్రెల కాపర్లు అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సిద్దిపేట జిల్లా తొగుట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం అయితే కలకలం రేపుతోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుందీరా, గుడ్ మార్నింగ్. సిద్దిపేట జిల్లాకు మొట్టమొదటిసారిగా పెద్దపులి భయం మొదలయ్యింది. ఇంతవరకు సిద్దిపేట జిల్లా చరిత్రలో గాని, ఈ ప్రాంతంలో గాని పెద్ద పులుల సంచారం జరిగినట్టుగా ఇక్కడ దాఖలాలు లేవు. అయితే తాజాగా గత వారం రోజుల నుండి సిద్దిపేట ప్రాంతంలో, ముఖ్యంగా తొగుట మండలము, మిడిటి మండలము, దుబ్బాక మండలము, అలాగే ఇటు సిద్దిపేట రూరల్ ప్రాంతాల్లోని కొంత ప్రాంతాల్లోకి పెద్ద పులి వచ్చినట్టుగా భావిస్తున్నారు. అటు కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన ఇందల్వాయి అడవుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద పులి అటువైపు నుంచి ఇటువైపు వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ ప్రాంతంలో కూడా దాదాపు 20 రోజుల నుంచి అక్కడ పెద్ద పులి మిస్ అయినట్టుగా వాళ్ళు అటవీ శాఖ అధికారులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అడవుల్లో గాలిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ పులి ఇటువైపు వచ్చినట్టుగా అక్కడ అటవీ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా, అంటే వారం రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు పులిని, చిరుత పులిని గుర్తించేటువంటి వాళ్లకు అది లేదు కాబట్టి వాళ్ళు చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా దాన్ని చిరుత పులిగా భావిస్తూ ఉన్నారు. అయితే నిన్న మొన్న కూడా ఇటు గోవర్ధనగిరి, అట్లాగే ఇక్కడ నిన్న బుస్సాపూర్ అనేటువంటి ఒక గ్రామం వద్ద కూడా ఈ పులికి సంబంధించిన ఖాళీ ఆనవాళ్లు దొరికినట్టుగా చెప్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన విజువల్స్ కూడా లభించాయి. అయితే అటు మిడిదొడ్డి మండలం అందే ప్రాంతము, అల్వాల ప్రాంతము, గోవర్ధనగిరి ప్రాంతము, గుడికందుల ప్రాంతాల్లో కూడా ఇది ఉంది. వీళ్ళంతా అయితే ప్రజలైతే మాత్రం దాన్ని చిరుత పులిగా భావిస్తూ ఉన్నారు, కానీ నిజానికి అది పులిగానే చెప్తూ ఉన్నారు. నిన్న రాత్రి మనం డిఎఫ్ఓ తోటి కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ లభించినటువంటి ఆ ఖాళీకి సంబంధించిన ఆనవాళ్ళని ఒక ఫోటోను కూడా వాళ్ళకు పంపించిన నేపథ్యంలో దాన్ని వాళ్ళు పెద్ద పులిగానే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఫారెస్ట్ అధికారులు కూడా ఇది పెద్ద పులేనని నిర్ధారణ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏమిటంటే, ఈ ప్రాంతంలో ఇంతవరకు పెద్ద పుల్ల సంచారం లేదు కాబట్టి చాలా మందికి అది పెద్ద పులి కాదేమోనని ఒక అనుమానం అయితే ఉంది, కానీ నిజానికి అది పెద్ద పులే అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ప్రజలను కూడా అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. వాళ్ళు కూడా వెంటనే చెప్తూ ఉన్నారు, సాయంత్రం పూట బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చిన్నపిల్లల్ని బయటకు పంపించే దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. అట్లాగే ఈ గొర్రెల కాపర్లు, రోజు పెద్ద ఎత్తున గొర్రెల కాపర్లు అటవీ ప్రాంతానికి వెళ్లి గొర్రెలను తీసుకుని గొర్రెలను కాసేందుకు వెళ్తారు కాబట్టి అటు వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. అటవీ ప్రాంత శివార్లో ఉండేటువంటి గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కొంత అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళు తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అంతా కూడా అటవీ శాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లి గాలిస్తున్నట్టుగా మనకు సమాచారం కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు వాళ్ళు కొంత ఒక నిర్ధారణ చేసుకుని, మొత్తానికి అది పులి అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత దాన్ని పట్టుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింధూరా, అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని కూడా
ఇక్కడ డిఎఫ్ఓ తర్వాత అటవీ శాఖ అధికారులు మనకు సమాచారం ఇచ్చారు సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.